గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. నిన్నటి రోజున మీకు సిఏ నరేష్ అగర్వాల్ ద్వారా మీకు వై డస్ క్లోజింగ్ స్టాక్ నాట్ షోన్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఒక క్వశ్చన్ మీకు వేశారు. దాన్ని ఇవాళ ఆన్సర్ కూడా చేశారు. దానికి నా వంతుగా నేను ఆన్సర్ చెప్పదలుచుకుంది నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలామందికి ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్లో ఎందుకు ఉండదు? ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్లో ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్లో లేనిదిగా కూడా ఉంటుంది. వై వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్ అనేది ఒక క్వశ్చన్ మనకు. ఎందుకంటే దీనికి అందరికీ ఆన్సర్ ఒకటే చెప్పగలుగుతాను నేను. మీకు బేసిక్ అకౌంటెన్సీలో ఎప్పుడైతే మీకు పట్టు దొరుకుతుందో, అకౌంటింగ్ ఈక్వేషన్ మీద ఎప్పుడైతే మీరు పట్టు సాధించగలుగుతారో, అసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి, ఇన్కమ్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటో కనుక మీరు అర్థం చేసుకోగలిగిన స్టేజ్లో ఏనాడు అయితే ఉంటారో, ఇటువంటి 101 క్వశ్చన్లు కూడా మీరు ఇమ్మీడియట్గా ఆన్సర్ చేయగలుగుతారు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్, all these questions are arising before you and confusing you also. కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే బేసిక్ అకౌంటెన్సీని నెగ్లెక్ట్ చేయొద్దు. నేను బిఏ పాస్ అయ్యానా, బీకామ్ పాస్ అయ్యానా, ఎంకామ్ పాస్ అయ్యానా, సిఏ పాస్ అయ్యానా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. మీకు బేసిక్ అకౌంటెన్సీలోనే పట్టు సరిగ్గా లేనప్పుడు, పునాదులు కరెక్ట్గా లేనప్పుడు మీరు ఎంత పెద్ద గొప్ప బిల్డింగ్ కడితే మాత్రం ఉపయోగం ఏంటి? దాన్ని నిర్లక్ష్యం చేయొద్దని నేను అంటున్నాను. ఇది మీకు సింపుల్ థింగ్ అయి ఉండొచ్చు. జనరల్ ఎంట్రీస్ నేర్చుకోవడం ఏంటి, ఇదేముంది, నాలుగు ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో 4 ప్రాబ్లమ్స్ కనుక మనం బట్టి పట్టినట్టయితే విల్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ విత్ గుడ్ మార్క్స్ అనుకున్నాను. కానీ అది మీ జీవితంలో ఏ విధమైన మార్గం మీకు చూపించదనేది మాత్రం 100% నిజం. అది ఇదే ఒక పాయింట్ తీసుకుంటే వై డస్ క్లోజింగ్ స్టాక్ నాట్ షోన్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ అంటే దీంట్లో 2 రకాలుగా చెప్పగలుగుతాం. క్లోజింగ్ స్టాక్ విల్ బి షోన్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ స్టాక్ విల్ నాట్ బి షోన్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్. 2 రకాలుగా కూడా ఉంటాయి. ఇదేంటి 2 రకాలుగా ఎందుకు ఉంటుందంటే 2 రకాలకి కూడా ఆన్సర్ మీకు ఉంది. దానికి ఏంటంటే అసలు ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటో ముందు తెలుసుకోగలిగినట్టయితే ట్రయల్ బ్యాలెన్స్ సింప్లీ షోస్ ది కరెంట్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఆల్ ది అకౌంట్స్ ఇన్ ది బుక్స్. అంటే బుక్స్లో ఏనాడైతే మీరు ట్రయల్ బ్యాలెన్స్ చేయాలనుకుంటారో ఆ రోజున్న కరెంట్ బ్యాలెన్సెస్ యాజ్ ఆన్ టుడే, what was the credit balances and what was the debit balances. All the balances will take into a statement that is what is called as trial balance. Okay, this means that at the time of making a trial balance, whatever accounts are open in the books will be represented in the trial balance. ఏదైతే అకౌంట్స్ ఓపెన్ అయి ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్నీ కూడా మీకు ట్రయల్ బ్యాలెన్స్లోకి వచ్చేస్తాయి. కానీ దీంట్లో ట్రయల్ బ్యాలెన్స్ all the balances, all the current balances of all accounts in the books అంటున్నాను. all the current balances in the books of accounts, capital account, asset account, liability accounts will be balanced, but the nominal accounts will not be balanced. They will simply transferred to trading or profit and loss account. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఓన్లీ permanent natured account, that is assets and liabilities, will have balances. All those balances will be transferred to the next day books of accounts. ఇది మాత్రం మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి అన్నారా. కాబట్టి ఏంటంటే క్లోజింగ్ స్టాక్ అనేది ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసి ఉండదు. మీకు క్లోజింగ్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? అన్సోల్డ్ గూడ్స్ విచ్ వాస్ పర్టికులర్లీ పర్చేజ్డ్ బిఫోర్ యూ. ఏదైతే అమ్మకానికి గురి కాలేదో, అమ్మకుండా మిగిలిపోయినాయో, లేకపోతే కన్జ్యూమ్ చేయకుండా మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేకపోతే కాంట్రాక్టింగ్లో కానీ ఏదైతే కన్జ్యూమ్ చేయకుండా వాడబడకుండా ఏదైతే ఉన్నాయో దాన్ని క్లోజింగ్ బ్యాలెన్సెస్ అంటారు. ఏమండి, అయితే మీరు పర్చేజ్లో వన్ సైడెడ్ అకౌంట్, దిస్ అకౌంట్ విల్ బి క్లోజ్డ్ బై సింపుల్ ట్రాన్స్ఫర్ ఎంట్రీ టు ది ట్రేడింగ్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నారా. నామినల్ అకౌంట్స్ ఏది కూడా మీకు వన్ సైడెడ్ అకౌంట్స్ ఉంటాయి. మీకు మ్యాక్సిమం వస్తే మీకు రిటర్న్స్ ఏదన్నా వస్తే ఆ రిటర్న్స్ ఒక ఎంట్రీ పడుతుంది తప్పితే రిటర్న్స్ లేవనుకోండి అసలు ఆ ఎంట్రీ పడదు మీకు ఖచ్చితంగా. ఓన్లీ బ్యాలెన్సెస్. అటువంటప్పుడు మీకు ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అనే అకౌంట్ మీరు ఇంతవరకు ఓపెన్ చేసి పెట్టాలి.
ఓపెన్ చేసి పెట్టినప్పుడు ఆ బ్యాలెన్స్ మీకు ట్రయల్ బ్యాలెన్స్లోకి ఎందుకు వస్తుంది? రాదు కదా. వచ్చే సమస్య మీకు లేదు. కానీ దాన్ని కనుక మనం తీసుకోవాలంటే ఒకటే ఒక పద్ధతి. ఎట్లా అంటే మీకు ట్రయల్ బ్యాలెన్స్లో పర్చేజ్ లెఫ్ట్ సైడ్ వేసి, ట్రేడింగ్ అకౌంట్లో పర్చేజ్ డెబిట్ సైడ్ వేసి, క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్ వేస్తాను. ఎందుకు? అంతకుముందు కూడా నేను వీడియో చేశాను. వై నామినల్ అకౌంట్ ప్లేస్డ్ ఇన్ వై అసెట్ అకౌంట్ ప్లేస్డ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ అని. దానికి అర్థం ఏంటంటే మీకు అకార్డింగ్ టు ది అకౌంటింగ్ ఈక్వేషన్ కాన్సెప్ట్, ద రూల్స్ వర్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్ అండ్ credit all income, credit to decrease them. To increase them, you have to debit the asset account or expenses account. If you want to decrease the value, you have to credit those. అంటే దీంట్లో ఇక్కడ ఎక్స్పెన్స్ ఉందా, అసెట్ ఉందా అంటే ఎక్స్పెన్సే ఉంది, బికాస్ పర్చేజ్ ఈజ్ ఎ నామినల్ అకౌంట్ హెన్స్ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పెన్స్. వీ డెబిటెడ్ బై పర్చేజ్. ఇక్కడ మనకి రియల్గా మనకి ఎంత లాభం వచ్చింది, గ్రాస్ రిజల్ట్ ఏంటని తెలుసుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం దాంట్లోంచి ఎంతైతే అన్సోల్డ్ ఉందో అన్సోల్డ్ మనం తగ్గించుకోవాలంటే అర్థం ఏంటంటే రివర్స్ సైడ్ వేసుకోవాలి. అంటే మనం డెబిట్ సైడ్ పర్చేజ్ చేసాము, క్రెడిట్ సైడ్ కనుక క్లోజింగ్ స్టాక్ వేస్తాయి, దట్ విల్ బి ఆటోమేటికల్లీ దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ డిడక్షన్. అంటే తగ్గించుకుంటున్నామని చెప్పడం. దానివల్ల ఏమైంది మీకు ఆటోమేటిక్గా ఇటు ఎప్పుడైతే రివర్స్ సైడ్ వేసామో ఆటోమేటిక్గా పర్చేజ్ వాల్యూ విల్ బి డిమినిష్డ్. ఆ విధంగా మీకు అప్పుడు ఏమవుతుంది, మీకు both in trading account and in the asset side of balance sheet it will be shown. The closing stock will be shown in both the sides. But లేదు క్లోజింగ్ స్టాక్ని కూడా మీరు ఒక ఎంట్రీగా అంటే బిఫోర్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్, ఇఫ్ యూ ఓపెన్ ఏ క్లోజింగ్ స్టాక్ అకౌంట్, that then the closing stock will be shown in the trial balance. అదేంటది ఎట్లా ఓపెన్ చేస్తామంటే మీరు దాన్ని ఓపెన్ చేయటం, దానికి మీరు నేను చూపిస్తాను ఎట్లా ఓపెన్ చేయాలో, నేను అది చూపిస్తాను మీకు. నేను మీకు కింద ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, వైల్ సపోజ్ పర్చేజ్ 1 lakh and the unsold goods value 25,000, the entry will be like this: purchase 1 lakh to cash. అది మీకు అర్థమైపోయింది కదా. తర్వాత క్లోజింగ్ స్టాక్ అని కనుక మీరు ఎంట్రీ పాస్ చేసుకుంటే పర్చేజ్ హ్యాస్ టు బి డిక్రీజర్, ది వాల్యూ ఆఫ్ ది పర్చేజ్ హ్యాస్ టు బి డిక్రీజర్. అప్పుడు ఏమైంది, క్లోజింగ్ స్టాక్ అనేది మీకు ట్రయల్ బ్యాలెన్స్లో ఉండిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఆల్ ది కరెంట్ బ్యాలెన్సెస్ విల్ బి టేకెన్ ఇంటూ అకౌంట్ అని చెప్పాం కాబట్టి క్లోజింగ్ స్టాక్ అనేది అకౌంట్ క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసాం, పర్చేజ్ వాల్యూ నుంచి తగ్గించుకొని దాని క్లోజింగ్ స్టాక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసాం. సో క్లోజింగ్ స్టాక్ ఎక్కడ ఉంది, డెబిట్లో ఉంది. నానా పర్చేజ్ కూడా డెబిట్లోనే ఉంది. పర్చేజ్ వాల్యూ ఇక్కడ తగ్గిపోయింది అంటే అప్పుడు పర్చేజ్ వాల్యూ ఎంత 75,000 అవుతుంది. ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ పర్చేజ్ వాల్యూ 1 lakh, ఇక్కడ 25,000 వాల్యూ ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఎంత ఉంది, 75,000 పర్చేజ్ వాల్యూ అయింది. క్లోజింగ్ స్టాక్ కూడా 25,000 అయింది. కాబట్టి ఏమైంది, క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఆల్సో ఎన్ అసెట్ అండ్ పర్చేజ్ ఈజ్ ఆల్సో ఎన్ అసెట్. క్లోజింగ్ స్టాక్ అండ్ పర్చేజ్ విల్ హ్యావ్ డెబిట్ బ్యాలెన్సెస్ ఆల్వేజ్. కాబట్టి ఏంటంటే మీకు అక్కడ కాంపెన్సేట్ అయింది. అక్కడ పర్చేజ్ వాల్యూ తగ్గించుకుని స్టాక్ వాల్యూ వేసుకున్నారు కాబట్టి సరిపోయింది. అది వేయకుండా ఉంటే ఏమైపోతుందంటే మీకు అది సరిపడదు, మీకు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాదు. తర్వాత ఏంటంటే ఇఫ్ యూ డూ సో ద క్లోజింగ్ స్టాక్ విల్ నాట్ బి టేకెన్ ఇన్ టు ట్రేడింగ్ అకౌంట్. ఎందుకంటే ఆల్రెడీ పర్చేజ్ వాల్యూ తగ్గించేసాం. అక్కడ మీకు పర్చేజ్ వాల్యూ తగ్గించినప్పుడు ఏంటంటే రివర్స్లో వేసుకోవడంలో అర్థం ఏంటంటే మీకు దాని వాల్యూని తగ్గించుకోవడానికి రివర్స్లో వేసాం. ఇక్కడ ఆల్రెడీ తగ్గించి వేసుకుంటున్నాం కాబట్టి వీ నీడ్ నాట్ డూ ఇట్ అగైన్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్. సో ఇక ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నట్టయితే దిస్ విల్ బి షోన్ ఓన్లీ ఇన్ ది బ్యాలెన్స్ షీట్. క్లోజింగ్ స్టాక్ విల్ బి షోన్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్, నాట్ ఇన్ ది ట్రేడింగ్ అకౌంట్. ఇఫ్ నాట్ మెన్షన్డ్ క్లోజింగ్ స్టాక్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్, ఇట్ విల్ బి షోన్ బోత్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ఇన్ బ్యాలెన్స్ షీట్. అంటే రెండు రకాలుగా మీరు వేసుకోవచ్చు. ఏదైనా సరే మీకు ఆన్సర్ ఒకటే వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
ఏదైనా ఆన్సర్ ఒకటే వస్తుంది. 1,00,000 వేసారు 25,000 వేస్తే దాని వాల్యూ 75,000 దిగిపోయింది. లేదు ఇక్కడ 75,000 వేసుకుంటే దాని వాల్యూ ఆటోమేటిక్‌గా మీరు పైన ఎంత రిజల్ట్ వస్తుందో కింద కూడా అంతే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. కావాలంటే మీరు వేసుకు చూడండి. సో, కాబట్టి ఏంటంటే అకార్డింగ్ టు అకౌంటింగ్ ఈక్వేషన్ ఆల్ అసెట్స్ అండ్ ఎక్స్‌పెన్సెస్ విల్ బి ఇంక్రీజ్డ్ బై డెబిట్ అండ్ డిక్రీజ్డ్ బై క్రెడిట్. హెన్స్ టు డిక్రీజ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ your purchase it will be created and will be placed in the trading account and the same will be placed under asset side of the balance sheet. అంటే ఒకవేళ గనక మీరు ట్రయల్ బ్యాలెన్స్లో ఉంది అంటే ఆటోమేటిక్గా పర్చేజ్ రియల్ వాల్యూ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటారు దాన్ని. అంటే అమ్మిన సరుకు యొక్క నిజమైన విలువ ఎంతంటే ఇప్పుడున్న పర్చేజ్ వాల్యూ అది. కాబట్టి నీడ్ నాట్ టేక్ అగైన్ ద క్లోజింగ్ స్టాక్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్. లేదు అలా లేదనుకుంటే మాత్రం ట్రయల్ బ్యాలెన్స్లో ఎప్పుడైతే ఉండదో వీ హ్యావ్ టు మేక్ ఎన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. అడ్జస్ట్మెంట్ ఎంట్రీ తోటి ఏంటంటే మీరు క్లోజింగ్ స్టాక్ ఇక్కడ వేసుకోవాలి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్. ద సేమ్ విల్ బి ప్లేస్డ్ అగైన్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్. రెండు వస్తే ఎట్లా రాకపోతే ఎట్లా అనేది మీరు ఒక్కసారి మీరు ప్రాబ్లం విత్ క్లోజింగ్ స్టాక్ వితౌట్ క్లోజింగ్ స్టాక్ మీరు వేసుకుని చూడండి, ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. అది